పదములే చాలు రామా, నీ పదములే 10,000, నీ పదములే చాలు. రాగము తొలగును రామాయణియనరా, ఒక్కసారి రామాయణియనరా. ఒక ఆయన 35 ఏళ్ళు 40 ఏళ్ల కింద వేములవాడలో అన్నాడు ఇదే పాట చెప్తూ, నేను భజన చేయగానే మీతోని 1000 సార్లు భజన చేయిస్తాను. నువ్వు చేయండి మేము ఇట్లా చేస్తాను వాడు షర్తు మొదలుపెట్టిండు. రామాయణియనరా, ఒక్కసారి రామాయణియనరా, ఇంకొక్కసారి, ఇప్పుడు 100 సార్లు, ఇంకా 1000 సార్లు. 1000 సార్లు అన్నాడు. నేను ఇంటికి పోయిండు. 1000 కావాలి కదా, మళ్ళీ వచ్చిండు. మరొక్క 1000 సార్లు రామాయణియనరా. రామాయణ రాగము తొలగును, రామాయణ రాగము తొలగును, రామాయణియనరా, ఇంకొక్కసారి రామాయణియనరా. ఇదేమి చెట్టు కింద కూర్చొని పాడే భక్తుల నామని చెప్పిండు నాకు మా గురువు గారు అనుకున్నాడు. అక్కడేమో బిచ్చగాళ్ళు పాడుకుంటున్నారు, ఇక్కడనేమో చెట్టు కింద కూర్చున్న భక్తులు పాడుతున్నారు. మరి అసలు ఇది మంత్రమేనా అనుకున్నాడట. ఇంకో చోటికి పోయినాడు. అక్కడికి పోయే వరకల్లా అందరూ ఏం చేస్తున్నారు అంటే, దివ్యమైనటువంటి యొక్క పాపం ఎవడో పోయినాడు. వాడిని భుజం మీద ఎత్తుకొని राम नाम सच है, राम नाम सच है, राम नाम सच है, राम नाम सच है, सच है सच है, राम नाम सच है, सच है सच है, राम नाम सच है, राम नाम सच है, राम नाम सच है, सच है सच है, राम. ఈ పీనుగులు మోసే మంత్రం చెప్పిండు మా గురువుగారి దగ్గరికి వెళ్ళినట్టు. మహాత్మా, నీకు 10,000 నమస్కారాలు, నీ మంత్రం నువ్వు తీసుకో. అదేం నాయన, ఎందుకు మంత్రం ఇవ్వస్తూనే ఎట్లా తీసుకోవస్తుంది మళ్ళా? మరి నువ్వు నాకు ఉపదేశం చేస్తే నువ్వు నాకు గురువు అయి కూర్చుంటావు, నేనా నీకు గురువును, నువ్వా నాక? అవునా, ఇది పెద్ద సమస్య ఉన్నది. గీ పీనుగులు మోసే మంత్రం, బిచ్చగాళ్ళ చదివే మంత్రం చెప్తావయ్యా బాబు. నాయన, ఇక్కడ మన దగ్గర గీ రౌతున్నదిరా బాబు, ఇది ఎంతకు పోతుందో తెలుసుకొని వస్తావా? అమ్ముదాం అట్టనా? తెలుసుకొస్తా. ఆ రాయి పట్టుకున్నాడు. అరటి పండ్ల బండి వాడి దగ్గర, ఏమయ్యా బాబు, ఈ రౌతుకు ఎన్ని అరటి పండ్లు ఇస్తావు? వాడికి ఏం తెలుసు అండి, పండ్లు అమ్ముకునేవాడికి. 1 అరటి పండ్లు ఇస్తావా? మళ్ళీ నువ్వు ఇది ఏం చేసుకుంటావు? నేను వేరే అంగూర్లు దోక్కోవడానికి పెట్టుకుంటా. ధర తెలుసుకుందామని వచ్చాను, కానీ ఇప్పుడే అమ్మ విచారం చేస్తా. బియ్యం దుకాణంకు వెళ్ళి తీసుకుని, బాబు ఈ రాయికి ఎన్ని బియ్యం ఇస్తావు? ఈ రాయి సంగతి నాకేం తెలియదు, కానీ మొత్తం మీద కొంచెం మెరుస్తున్నది. 10 కిలోల బియ్యం ఇస్తా. అక్కడ 1 అరటి పండ్లు, ఇక్కడ 10 కిలోల బియ్యం. అమ్ముతావా? మళ్ళీ వస్తా. బట్టల దుకాణంకి పోయిండు. కొంచెం పెద్ద తెలివి గలవాడు. ఏం బాబు, ఏమిటది? ఈ రాయి తీసుకుంటే ఏమిస్తావు? ఎక్కడన్నా దీన్ని మంచివాడు చూపించాలి. ఒక ధోతి చీర ఇస్తా, తీసుకుపోతావా? పట్టు.
అరే డజన్ అరటిపండ్లు ఎక్కడ, పట్టుదోతి చీర ఎక్కడ, సరే అసలు తోటికే పోదాం అనుకున్నాడు. బంగారం దుకాణంలో పోయినాడు. బాబు ఈ రాయి ఎక్కడ రాయినకి ఈ రాయి? మా ఇంట్లోదే. అప్పుడప్పుడు మేము చిన్న చిన్నగా కూరగాయలు దొక్కుంటాం రాయితోనే. ఓహో, అయితే మరి ఏం కావాలి? ఇది అమ్ముదాం అనుకుంటున్నా, ఎంత ఇస్తుంది దీనికి? బాబు ఇది కొంచెం ఏదో అనుమానంగా ఉంది రాయి, రాయి పరీక్ష చేయండి. అయ్యా ఇది మనకు తెలియదు కానీ విలువగల రాయి. బాబు ఒకటే మాట ఒకటే బేరం, తులం బంగారం ఇస్తావా అన్నట్టు. హాయ్, అరడజన అరటిపండ్లు ఎక్కడ, తులం బంగారం ఎక్కడ? ఇదే చూద్దామని చెప్పి రాళ్ళమ్మే దుకాణానికి పోయినాడు. వజ్ర వైఢూర్య గోమేదిక పుష్పరాగారు అమ్మే దుకాణానికి పోయినాడు. అక్కడికి ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు గారు కూడా రత్నాలు కొందామని వచ్చాడు. రత్న పరీక్షకులతో సహా వచ్చాడు. మరి రత్నాలు కొనాలంటే రత్న పరీక్షకులు ఉండాలి కదా వెంట. బాబు ఇది చూడు, చూశాడు వాడు. ఇది ఇంకా పెద్ద రత్న పరీక్షకులు చూస్తే బాగుండు. జయము జయము మహారాజా వచ్చేశారు. ఏంటయ్యా బాబు ఆ రాయి ఏంటిది ఇదే? చూశారు. రాజుగారు అడిగేట ఇది ఎంత ఉంటుందండి ధర? ప్రభు ఇది స్పర్శవేది, దీన్ని దేనికి తాకించినా అది బంగారం అయిపోతుందయ్యా. అందుకోసమై మన రాజ్యం మొత్తం ఇచ్చినా ఈ రాయి ముందర తక్కువే అన్నాడు. ఏయ్ ఈ రాయి నీకు ఎక్కడిది అన్నాడు రాజు. మా గురువు గారిదండి. మీ గురువు గారి దగ్గరికి వెళదాం. పోయారు. మహాత్మా ఈ రాయి మాకు ఇస్తే మా రాజ్యం మొత్తం మీకు ఇచ్చేస్తాం. మహారాజా రాజ్యం చేసుకొని నేనేం చేసుకుంటా? సర్వసంగ పరిత్యాగి సన్యాసిని. ఈ రాయి కంటే నీ దగ్గర ఏమైనా విలువగలది ఉందా? ఉంది. అదే రామ. ఈ రాయి కంటే విలువగలదా? మహాత్మా రామనామము నాకు ఉపదేశం చేయమన్నాయట. అయ్యా గురువుగారు క్షమించాలి, అరడజన అరటిపండ్లు అనుకున్న ఈ నామం కానీ రాజ్యమే తెచ్చేది అనుకోలేదండి అన్నాయట. మంత్రానికి అక్షరాలవే, నువ్వు చేసే నిష్టను బట్టి నీకు ఆ మంత్రం ఫలిస్తూ ఉంటుంది. ఎక్కడ తీసుకెళ్తుంది రామనామము అంటే? సూదంటు రాయి ఈ లోకంలో బంగారం చేయవచ్చు, స్పర్శవేది. ఆ లోకంలో రాముని పాదాన్ని చేర్చగలిగిందే దివ్యమైనటువంటి యొక్క నామం. కనుక మన కులమంతా ఏ కులం అంటే నామానికి సంబంధించిన కులం. భగవంతుని యొక్క సంఘం. భగవంతుని సంఘంలో ఎవరుంటారు అంటే భక్తులు ఉంటారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి గొల్లలందరూ వెళ్ళి అడిగారట. అడిగాడు స్వామి. ఎవరి మీద అంటే భక్తుల మీద కాదండి. అమ్మ టైంకు వెన్న పెట్టలేదు. ఎవరి మీద అలిగాడు అంటే అలక అనేటువంటిది వస్తే ఇక వీళ్ళ మీద వాళ్ళ మీద ఉండదండి. ఎవరిని చూసినా అలిగినట్టే ఉంటాడు. వాళ్ళందరూ వచ్చారట. స్వామి గోపాల కోపమేల గొల్లల మొస్తిమి మాటాడా. హోయ్ గోపాల కోపమేల గొల్లల మొస్తిమి మాటాడ. ఎర్ర గొల్లల మొస్తిమి మాటాడ. గోపాల కోపమేల గొల్లల మొస్తిమి మాటాడ. నీ గొల్లల మొస్తిమి మాటాడ. నీడు నాయుడు ఈడు ఒకటైతే ఏమిటండి దాని అర్థం? మీ ఇంట్లో అమ్మాయి, మా ఇంట్లో అబ్బాయి, ఇద్దరు ఒకటైతే ఏమవుతుంది? మనం ఏమైపోతాం? బంధువులంగామా. అందుకే నీడు నాయుడు ఈడు ఒకటైతే నీ వాళ్ళు నా వాళ్ళు మన వాళ్ళై మసలుదురోయ్. గోపాల కోపమేల గొల్లల మొస్తిమి మాటాడా. హై గోపాల కోపమేల
మాటాడా. నేనంటే పడనోళ్ళు నీ వెంట ఉంటారు. నేనంటే పడనోళ్ళు నీ వెంట ఉంటారు. నేనుంటే నీవుండవు, నిన్నెట్లా వెదికేది. నేనంటే పడనోళ్ళు, నేను నాది అనే అహంకారం లేని వాళ్ళు నీ వెంట ఉంటారు స్వామి. నేను నాది అనేవాళ్ళు నీకు దొరకరు, నువ్వు వాళ్ళకు దొరకవు. నేనంటే పడనోళ్ళు నీ వెంట ఉంటారు. నేనుంటే నువ్వుండవు, నిన్నెట్ట వెతికేది. గోపాల గోపమేళ గొల్లల ముస్తిమి మాటాడ. గోపాల గోపమేళ గొల్లల ముస్తిమి మాటాడ. గొప్పోళ్ళ దర్పాలు చెల్లవులే నీ ముందు. గొప్పోళ్ళ దర్పాలు చెల్లవులే నీ ముందు. కాలాలు కర్మాలు ఒప్పవులే గొప్పలను. గొప్పోళ్ళ దర్పాలు చెల్లవులే నీ ముందు. కాలాలు కర్మాలు ఒప్పవులే గొప్పలను. గోపాల గోపమేళ గొల్లల ముస్తిమి మాటాడ. గొల్లల ముస్తిమి మాటాడ. అందరికీ నీవాడే ఆటేదో తెలియదులే. అందరికీ నీవాడే ఆటేదో తెలియదులే. కొందరికే నీ జాడ తొందరగా తెలియనులే. అందరికీ తెలియదు ఆయన ఆట, కొందరికే ఆయన జాడ తెలుసు. అందరికీ నీవాడే ఆటేదో తెలియదులే. కొందరికే నీ జాడ తొందరగా తెలియనులే. గోపాల గోపమేళ గొల్లల ముస్తిమి మాటాడ. గొల్లల ముస్తిమి మాటాడ. ఆఖరికి ఏమనుకోవాలట అంటే మనం ఎక్కడున్నామండి తండ్రి వాసుదేవ. పంజరపు బ్రతుకుల్లో పంజరపు బ్రతుకుల్లో పాపాలు చేసేము. పంజరపు బ్రతుకుల్లో పాపాలు చేసేము. పరమాత్మ కరుణించి బంధాలు తొలగించు. పరమాత్మ కరుణించి బంధాలు తొలగించు. గోపాల గోపమేళ గొల్లల ముస్తిమి మాటాడ. గోపాల గోపమేళ గొల్లల ముస్తిమి మాటాడ. గొల్లల ముస్తిమి. గోపాలకృష్ణ భగవానికి జయ.
అందరం నీకోసం వచ్చామయ్యా స్వామి. నీవు పుట్టింది మా అందరి కోసం. పంజరపు బ్రతుకుల్లో పాపాలు చేస్తున్నాం. పంజరమే మా బ్రతుకు. కరుణించి పరమాత్మ ఇకనైనా కరుణించి బంధాలు ఒక్కొక్కటి 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 తొలగించవయా. ధృతరాష్ట్ర, బంధాలు తెంపుకొని భయాన్ని వదులుకొని చక్కగా వెళ్ళి సప్తస్రోతం అనేటువంటి చోట తపస్సు చేసుకోమని చెప్పేట. ధృతరాష్ట్ర గాంధారులు నిష్క్రమించారు. ఆ తర్వాత స్వర్గారోహణ చేశారు పాండవులు. ఆ తర్వాత దివ్యమైనటువంటి యొక్క నాహం వేదగతిం ప్రీతోర్భగవన్ క్వగతో విద అంబావాహత పుత్రార్థ క్వగతా చ తపస్విని. ధృతరాష్ట్ర, పూర్వజన్మలో ఏ పుణ్యం చేశావో కొంతో ఈ జన్మలో నువ్వు చక్రవర్తి వై పుట్టావు, శాసకుని వై పుట్టావు. ఈ జన్మలో చక్రవర్తి అయి ధర్మ ఆచరణ చేసి ఉంటే స్వర్గలోకంలో నీకు చక్రవర్తిత్వం ఉండేదయా. అందుకోసమే నువ్వు చాలా 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 మాయలో పడిపోయినావయ్యా. అందుకోసమే పూర్వజన్మలో ఏది చేసుకున్నామో ఈ జన్మలో దాన్ని అనుభవిస్తామని చెప్తోంది భాగవతం. పూర్వజన్మలో కూరగాయల ముగ్గునిట ఒక ఆయనే మంచి ఓ పొట్టకాయ కొనుక్కొచ్చుకున్నాడు. కొనుక్కొచ్చుకొని ఏం చేశాడంటే వాళ్ళంతా వండుకున్నారా, గింజలన్నీ తీసి పెంట మీద పారేశారు. పెంట చాలా బలంగా ఉంటుంది కదా, చెట్లు మొలిచాయండి. అనేకమైన పొట్లకాయ తీగలు బారి వాటికి పందిళ్ళు వేశాడు. పందిళ్లకు వెలలేని కాయలు కాసాయి, ఇంతింత దొడ్డు కాయలు, అంతంత పొడుగు పొట్లకాయలు. మనం తినేంత తిన్నాం కదా అని ఇంటి పక్క వానికో రెండు, ఇంటి ముందరి వానికో రెండు, ఇంటి వెనక వానికో రెండు, పొయ్యే వానికో రెండు, అట్లా పోతున్న వానికో రెండు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. పొట్ల పాదులకు చాలా రోజులు ఉంటాయి. కాలం తీరింది, చనిపోయినాడు. చక్రవర్తిగా పుట్టాండి. పొట్లకాయల దానంతో చక్రవర్తి అయినాడు, పుట్టాడు. వాళ్ళ ఇంటికి గురువు గారు వచ్చారు. మహాత్మా, నేను ఏం చేశానని నాకు ఈ బంగారు సింహాసనాలు, బంగారు మంచాలు, బంగారు ఉయ్యాలు అన్నీ బంగారువే. నాయన, పూర్వకాలంలో ఇలా చేసావు నువ్వు. ఆహా, ఇంకే ఒరేయ్ 100 ఎకరాల భూమి కొనండా. కొన్నాడు. కొని అన్ని పొట్లపాదులు వేశాడు. అంటే లారీల కొద్దీ ఎవడైనా అట్ట పోతుంటే ట్రా పొట్టకాయ కట్టకట్టుడు వాడిని ఎత్తిన పెట్టుడు. అయిపోయింది, గడుస్తూనే ఉంది. ఆఖరకు పొట్లకాయల బాధపడలేక ఊళ్ళోంచి కొంతమంది వెళ్ళిపోయినారు. వీడు పొట్లకాయలు పెడతాడు రాజుగారాయ. మళ్ళా మహాత్ముడు వచ్చాడు కొంతకాలానికి. మహాత్మా, అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని అడిగాట. అంతకు ఇంత అయింది కానీ ఇంతకు ఇంతే. అదేమిటండి, 4 పొట్లకాయలకే గంత రాజునైతే మరి పొట్ల పాదులు పిచ్చివాడ. ఆనాడు నీకు ఏమీ లేదు, పొట్లకాయ చెట్టు తప్ప. ఇచ్చావు, భగవంతుడు నిన్ను చూశాడు, నీకొక స్థితిని ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఈనాడు నువ్వు బంగారు పొట్లకాయలను కూడా దానం చేయవచ్చు, గోదానాలు చేయవచ్చు, భూదానాలు చేయవచ్చు, హిరణ్య సువర్ణ కన్యాదానాలు చేయవచ్చు. మళ్ళీ పొట్టకాయలు ఎందుకు రా, దరిద్రమా? అంటే అంతకు ఇంత అయితే ఎంతో కాదు ఇంతే. అయ్యా బాబోయ్, మరి అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నాడు. ఏం చేస్తావు కనుక అయిపోయింది, ఆయుష్యమే దగ్గర పడ్డది. పొట్లకాయ చెట్టు పెరిగేంత కాలం కూడా నువ్వు బతికేట్టు లేవు కనుక ఏం చేయాలి అన్నాడు. ఏమీ లేదు, నీ సర్వసంపదలన్నీ ఒకసారి నివృత్తి మార్గం తులసి దళం తీసుకొని కృష్ణార్పణం అనేసి అన్నాడు. వెంటనే వచ్చిందండి వైకుంఠం నుంచి విమానం. అందుకే నివృత్తి కొంతనన్నా ఉండాలి. అందుకే మన వాళ్ళు పెద్దలు ఏం చెప్తారు, కాసైన లేక శుష్క ప్రియంబులతోడ సంతోషముందడు ఆచార్యుడైన.
గురువుగారు వచ్చిందంటే 76 దండాలు పెడుతున్న రోజు కాళ్ళు నొప్పులు పెట్టేదాకా. రూపాయి బిళ్ళ ఇచ్చులేదు. కాసైన లేక శుష్క ప్రియంబులతోడ సంతోషముందడాచార్యుడైన హెచ్చుగా దయ ఉంచి ఏమి పెట్టకయున్నా భయభక్తులుంచరు భార్యలైన. ఓ నగ అనకపోతివి, చీర అనకపోతివి, ఏమి అనకపోతివి, ఎప్పుడు కూడా సరస సల్లాపాలతోనే ఉంటే వాళ్ళకి దయ ఉంటుందా? మనిషివా నువ్వు? ఎంతమంది పెళ్లి చేసుకున్నావు కానీ కనీసం సినిమా టాకీస్లో ఓ భార్య కూర్చుంటే భర్త వెనక సీట్లో కూర్చొని పూల మీద నీళ్లు చల్లుతున్నాడట, నెత్తిలో పెట్టుకున్న పూల మీద. చూడండి ఆయనకు ఆమె మీద ఎంత ప్రేమ. ఆ పూల మీద నీళ్లు చల్లుతుంటే పిచ్చిదానా, వాళ్ళది పూల దుకాణమే. అందుకోసం దండ పెద్ద తెచ్చిండు, నీళ్లు చల్లుతున్నాడు. మళ్ళీ రేపు తెల్లారి అమ్ముకుంటాడు వాడు. ఇది కాదు. హెచ్చుగా దయ ఉంచి ఏమి పెట్టకయున్న భయభక్తులుంచరు భార్యలైన. విద్య బుద్ధులు నేర్పి విత్తముంచకయున్న మమతయుంచడు సత్కుమారుడైన. ఎంత గొప్ప కొడుకైనా వాడికి ఏదో చిన్నగానో పెద్దగానో చేతులు పెడితేనే చూస్తాడు. లేకపోతే ఏం పెట్టావు? పెళ్లి చేశాను, అందరు చేశారు, నువ్వు చేసావు. ఇల్లు కట్టాను, అందరు కట్టారు, నువ్వు కట్టావు. చదువు చెప్పించాను, అందరు చెప్పించారు, నువ్వు చెప్పించావు. బ్యాలెన్స్ ఏది? బ్యాలెన్స్. మరి త్యాగ నిరతయులేక తత్వంబు బోధించ తలకెక్కదెవనికి జగతినైనా. ఎంత మంచి పద్యం అండి. గురువుగారు ఉపన్యాసం చెప్తున్నాడు, ఇదంతా అబద్ధమే, జగత్తు అబద్ధమే, ప్రపంచము అబద్ధమే, డబ్బులు అబద్ధమే, దశకాలు అబద్ధమే, అన్నీ అబద్ధమే, భగవంతుడు ఒక్కడే నిజం అని చెప్తున్నాడు. చెప్పి 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 అయ్యగారుగా ఒక పండు మా పిల్లవాళ్ళకి ఇది మాకు కావాలి అన్నాడు. ఎక్కడ దొరికింది నీకు? త్యాగ నిరతయులేక తత్వంబు బోధించ తలకెక్కదెవనికి జగతినైనా. అందుకోసమే ధర్మరాజుల వారు ఉన్నంత వరకు పరీక్షిత్తు మహారాజు గారికి రోజు సత్సంగమేనండి. నాయన, ధనాన్ని కేవలంగా మట్టితో సమానంగా చూడాలి, నీ స్వార్థం కోసం వాడుకో. ధనాన్ని బంగారంలాగా చూడాలి దానం ఇచ్చేటప్పుడు. పెద్దలు ఎవరైనా వస్తే వాళ్ళ రూపు రేఖ విద్య కాదు, వయస్సే ప్రధానం. వెళ్ళి నమస్కారం చేయాలి. దాని తర్వాత ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే తల్లి తండ్రి గురువుల కంటే ఎక్కువ ప్రేమగా వాళ్ళను ఆదరించాలి. ఇది రోజూ చెప్పేదండి. మొక్కయి వంగనదే మానయి వంగున అని చిన్ననాటి నుంచి పరీక్షిత్ మహారాజు గారికి చెప్తున్నాడు కనుక అద్భుతమైనటువంటి ఒక పరీక్షిత్ మహారాజు గారు దివ్యమైనటువంటి బోధనల చేత పరమధర్మ శిఖామణి అయినాడు. రాజ్య పరిపాలన సాగుతోంది, బాగా వైభవంగా ఉంది రాజ్యం అని చారుల ద్వారా తెలుసుకున్నాడు. ఎక్కడైనా ఏమైనా లోపముందా మన పరిపాలనలో? మహారాజా, ఎక్కడ ఏమి లేదు, అంతా సుఖంగానే సుభిక్షంగానే ఉంది. వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా? నేనే వెళ్ళి చూస్తాను కొని బయలుదేరాడు. ఒక తోడికి వెళ్ళే వరకు దివ్యమైనటువంటి ఒక ప్రదేశము. అక్కడ ఒక గోవు, ఒక ఎద్దుకు 4 కాళ్లకు 3 కాళ్ళు నరికివేయబడ్డాయి. ఒంటి కాలు మీద బాధపడుతోంది ఎద్దు. ఆ ఎద్దెవరట అంటే ధర్మదేవత. మరి ఈ గోవెవరు అంటే భూదేవత. ఎక్కడైతే 4 పాదాలుగా ధర్మం నడుస్తుందో భూమి మీద అక్కడనే సుభిక్షంగా క్షేమంగా సంతోషంగా ఉంటాయి ప్రాణికోటంతా, ప్రజలంతా. ఎక్కడైతే ధర్మం తప్పిందో బాధపడేది భూమి. 3 కాళ్ళు ఏమైపోయినాయి అంటే భూమి అంటోందట, సమర్థుడైన రాజు పరిపాలన లేనప్పుడు దేశమంతా ఇట్లాగే ఉంటుంది. ఆ మాట పరీక్షిత్తు చెవిలో పడ్డదట. ఇదేమిటి, నా గురించి అంటున్నాడు రాజు అని వెళ్ళి చూస్తే ఏమైంది, 3 కాళ్ళు తీసివేయబడ్డాయి ఎద్దుకు. ఎవరినైనా నేను ఇట్లా చేసింది, నన్ను ఇట్లా చేసింది ఎవరో కానీ నువ్వెవరినైనా? నేను ఈ దేశాన్ని పరిపాలించే రాజును. కళ్ళు మూసుకున్నదట ఎద్దు. చీచి నీ ముఖమే చూడకూడదు. నీ పరిపాలనలో నా ధర్మానికి 3 పాదాలు పోయినాయ్యా. నువ్వు ధర్మదేవతవా? అవును. ఇగో ఈ మహాతల్లి భూదేవత శోకిస్తున్నదా? ఈ పని చేసిన వాడెవరు? ఇంకెవరు చేస్తారండి? ఇది ఎవరిది యుగం? కలియుగం ఇది. కలిపురుషుడు చేశాడు. ఎక్కడున్నాడా కలిపురుషుడు? ఎక్కడున్నావు? మర్యాదగా నా ముందుకు వస్తే సై.
లేకపోతే మాత్రం ధనస్సుతోని నీ ప్రాణాలను ఆగ్నేయాస్త్రంతో భస్మం చేస్తాను అని బాణం ఎక్కుపెట్టి వచ్చాడు. కలిపురుషుడు ఎట్ట వచ్చాడండి? ధీమాగా వచ్చాడు. ఏం మహారాజా పిలిచావు? నువ్వేనా ఈ 3 కాళ్ళు తీసేసింది? అవును, నేనే తీసేశాను. కలియుగంలో ధర్మము కృతయుగంలో 4 పాదాలు నడుస్తుంది, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరంలో 2 పాదాలు, కలియుగంలో 1 కాలు మీద కుంటుతుంది ధర్మం. ఇది నేను ఒప్పుకోను. నేను పరిపాలన చేసినంతవరకు పాండవ వంశంలో జన్మించినటువంటి యొక్క పవిత్ర వంశంలో జన్మించాను. నా పాలన ఉన్నంత వరకు 4 పాదాల ధర్మం నడవలసిందే. నీవు నా రాజ్యంలో ఉండడానికి వీలు. మహారాజా, ఇల్లు నాది, కాలం నాది, పరిపాలన నాది. కలియుగం అంటే మా ఇంటికి వచ్చి నన్ను వెళ్ళిపోమ్మంటావేమిటి నువ్వు? కాలము నాదైనప్పుడు కాలం కాని కాలంగా మారుస్తావంటావేమిటి? మర్యాదగా వెళతావా లేకపోతే ధనస్సుతోని సమాధానం చెప్పమంటాడు. అంతటి వాడండి మరి పరీక్షిత్ మహారాజు అంటే సామాన్యమైన వాడేం కాదు. సరే చూద్దాం. ఎంతైనా కలిమాయ వచ్చి మీద పడ్డ తర్వాత వైకుంఠానికి వెళ్ళేవాడు కూడా ఇంచు దూరంలోంచి కింద పడుతుంటాడు. వైకుంఠము అంచుకు చేరిన వాడు కూడా ఇంచులో కింద పడతాడు. కలిమాయ అంత గొప్పది సుమా. మహారాజా, సరే సంతోషం, వెళ్ళిపోతాను. కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? నా రాజ్యం నుంచి. నీ రాజ్యం ఎక్కడ దాకా ఉంది? చతుస్సముద్ర వేలాయుతమైన భూభాగం అంతా నీదే. 4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక రాజ్యం అంతా నీదే. నేను ఎక్కడికి పోవాలిగా? కనుక నీవే నేను ఎక్కడ ఉండాలో నిర్ణయం చేసి చెప్పు. ఎక్కడైతే జూదాలాడుతుంటారో అక్కడ నువ్వు ఉండవచ్చు. నీకు స్థానం ఇస్తున్నాను. ఎస్, ఉంటాను. ఎక్కడైతే చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటారో అక్కడ నువ్వు ఉండవచ్చు. దుర్భాషలు ఉండే చోట. రైట్, ఉంటాను. ఎక్కడైతే మధుపానీయాలకు బానిసలైతారో అక్కడ నువ్వు ఉండవచ్చు. అలాగేనండి. ఎక్కడైతే దుష్ట లక్షణాలు కలిగిన మనుషులు ఉంటారో అక్కడ నువ్వు ఉండవచ్చు. భలే భలే, చాలా సంతోషం మహారాజా. 4 ఇచ్చావు, మహాధర్మాత్ముడివి. ఇంకొకటి ఇస్తావా అని అడిగాడు. ఇంకొకటేది 2 సపరేట్గా వెళ్ళిపో. అడగక ముందే 4 ఇచ్చిన మహానుభావునివే. అడిగితే ఒకటన్నయ్యవా ధర్మప్రభు అన్నట. పొగడతలకు లొంగనివాడు ఎవడు లేడండి ప్రపంచంలో, భగవంతుడు కూడా. సరే కోరుకో అన్నాడు. ఏమీ లేదు, బంగారం మీద నాకు జాగా ఇయ్య కొంచెం. బంగారం మీద ఏం చేసుకుంటాడు వీడు బంగారాన్ని? అయిపోయింది, ఇచ్చాను పొమ్మన్నాట. ఇచ్చావు కదా మహారాజా, ఇక నా శక్తి ఏమిటో నీకు చూపిస్తానన్నట. తాగనివాడు ఉండవచ్చు, కొట్టుకోనివాడు ఉండవచ్చు, తిట్టుకోనివాడు ఉండవచ్చు, దొంగతనం చేయనివాడు ఉండవచ్చు, జూదమాడనివాడు ఉండవచ్చు. కానీ ఇంట్లో ఒక్కళ్ళకన్నా ఒక్క ముక్కు పోగు మందమన్న బంగారం ఉండదా ఎవరింట్లోనైనా? ఇంకా ఇప్పుడు అగ్గువైందట బంగారం. 20,000కే కొత్త రకం బంగారం వస్తుంది. అందుకోసం దొరికావయ్యా అనుకున్నాడు. బాగా సమయం దొరికింది పరీక్షిత్తు రాజేంద్రునికి. తద్వైధనస్తు ఇషవం సరథోహయస్తే సోహం రతి నృపతయో యత ఆనమంతి సర్వం క్షణీన తదభూత సదీశరిక్తం భస్వన్హుతం కుహకరాద్దమివోక్తమోక్ష్యం. దేశమంతా తిరిగి వచ్చాడు. దేశంలో అంత శుభంగా ఉంది, ఆనందంగా ఉంది, ఏమీ పని లేదండి. మనకు కూడా పని లేని రోజు ఒకటి ఉంటుంది. అది ఏ వారం? వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది, ఆదివారం. కానీ ఆనాడు కొంచెం పని ఆ ఇంట్లో. పట్టినాడైనా డ్యూటీకి పోతాం వస్తాం, కానీ ఆనాడు మాత్రం ఇల్లంతా సదిరి సదిరి సదిరి. ఈ చదువుడు అంటే ఎప్పుడు చదువుతున్నాం? ఆదివారమేనా? ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, అక్కడి నుంచి గిటు, ఇక్కడి నుంచి గటు, జీవితం అంతా చదువుతూనే ఉన్నాం. సదిరి సదిరి సదిరి. సదరకుండా చేసే ప్రయాణం ఏదన్నా ఉందా అంటే ఒకటే. చివరకు మాత్రం ఏం చదువుడు అవసరం లేదు. మన మీద ఏమన్నా ఉంటే చదువుకుంటారు మిగతా వాళ్ళు, కానీ మనం చదవలసినటువంటి యొక్క పని లేనటువంటిది. అది చదువుతుంటే పరీక్షిత్తు మహారాజు గారు అన్నట, ఒరే సైనికులారా, సేవకులారా,
మా తాత పాండురాజు, ధర్మరాజు, మా నాన్నగారు అభిమన్యుడు, వీళ్ళందరూ సంపాదించిన డబ్బు చాలా ఉంది. రాజసూయ యాగంలో బాగా వచ్చినట. అది ఎంతుంది మొత్తం ఒకసారి చూద్దామా అన్నారు. అయ్యా చూద్దాం, మనుషులమే ఉంటుంది, మీకు ఏదంటే అది యువతల పెడతాం భవిష్యత్తు